ఇటీవల బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన సందర్భంలో రాంగోపాల్ వర్మ పుష్ప సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఒక ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ పేరు చెప్పలేను కానీ పుష్ప సినిమా మొదట్లో వచ్చినప్పుడు అతను అల్లు అర్జున్ ముఖం చూసి నార్త్ ప్రేక్షకులు వాంతులు చేసుకుంటారని అన్నాడట. కానీ ఇప్పుడు అదే వ్యక్తి పుష్ప 2 చూసి పీడకలలు పడుతున్నాడు. బాంద్రాలో తిరిగే వాళ్ళు ఎప్పటికీ పుష్ప లాంటి సినిమా తీయలేరు అంటూ వర్మ చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ బాలీవుడ్ మార్కెట్ గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నార్త్ ప్రొడ్యూసర్లు హీరోలంటే సిక్స్ ప్యాక్ ఉండాలి, అందంగా కనిపించాలనే భావంతో ఉంటారు. కానీ సౌత్ డైరెక్టర్లు అలా కాదు. వారికి మంచి ఇంగ్లీష్ రాదేమో కానీ ప్రేక్షకుల నాడిని అర్థం చేసుకుంటారు. బాలీవుడ్ దర్శకులు మా సినిమాలు తీయడం అసాధ్యం. కంటెంట్ ఉంటే ఏ భాషలోనైనా ప్రేక్షకులు సినిమాలు చూస్తారు. స్టార్ హీరోలు ఎప్పుడూ స్టార్లుగానే కనిపించాలి. కథ ఎంత మంచిదైనా వారు తమ స్టార్ ఇమేజ్ని కోల్పోతే ప్రేక్షకులు డిస్కనెక్ట్ అవుతారని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు సినీ ప్రియుల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. నిజానికి పుష్ప సినిమా రిలీజ్కి ముందు అల్లు అర్జున్కు బాలీవుడ్లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ ఆ సినిమా విపరీతమైన విజయాన్ని సాధించి బన్నీకి హిందీలో కొత్త గుర్తింపు తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ క్రేజ్ పుష్ప 2ను మరింత భారీ స్థాయికి తీసుకెళ్లింది. ఈ హవా కొనసాగిస్తే బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలవుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బన్నీ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీపై దృష్టి పెట్టినట్లు టాక్ నడుస్తుంది. ఆయన త్వరలో హిందీ సినిమాతో రావచ్చని, కానీ ఆ సినిమా ఏది, దర్శకుడు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా పుష్ప సిరీస్ బన్నీని నార్త్ ప్రేక్షకులకు మరింత చేరువ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.